హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన కనుక క్లిక్ చేస్తే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే తెలంగాణలో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది ఒక జిల్లాలో రిలీజ్ చేశారు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిలీజ్ చేశారు. ఎన్టీపీసీ కేంద్ర అటవీ శాఖలో ఉద్యోగాలు, కేంద్ర ఆర్థిక శాఖలో ఉద్యోగాలు, ఏపీలో 9,400 ఏవైతే రేషన్ ట్రక్కులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వీడియో, ఎస్బీఐలో రీసెంట్గా మనకి నోటిఫికేషన్ అనేది 8,500 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మీరు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు చూసేదానికి అవకాశం అనేది ఉంటుంది, అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో మనకి ఇంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా వేకెన్సీస్ని అయితే వాలంటీర్ వేకెన్సీస్ని భారీ సంఖ్యలో ఫిల్ చేశారు. అయితే కొన్ని వేకెన్సీ అయితే మిగిలిపోయాయి. కొంతమంది జాయిన్ అయిన తర్వాత ఆగిపోవడం, కొంతమంది జాయిన్ అవ్వకుండా ఆగిపోవడం, ఇలా చాలా జరిగాయి. సో వేకెన్సీస్ అనేది ఏర్పడడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క జిల్లాలో, అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఈ గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో మరి కొన్ని జిల్లాలు అయితే థర్డ్ నోటిఫికేషన్స్ అండ్ ఫోర్త్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో నేను ఒక జిల్లాకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాను. సో మిగిలిన జిల్లాలకు సంబంధించిన వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే తప్పనిసరిగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక మనకి ఇవాల్టి వీడియోలో మనం ఏ జిల్లాకు సంబంధించిన వివరాలు చూస్తున్నామంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వివరాలని చూస్తున్నాము. చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం మనకి 765 వేకెన్సీస్కి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి 24/11/2020 రిలీజ్ చేశారు. అండ్ ఈ పోస్టులకు సంబంధించి 25/11/2020 నుంచి 6/12/2020 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ పోస్టులకు సంబంధించి మనకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఏ మండలాల్లో నోటిఫికేషన్ లేదా ఏ మున్సిపాలిటీలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో మండలాలు తెలియజేస్తాను కాబట్టి మీరు అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో బీకెత్తుకోట, బిఎన్ కంట్రిగా, అలాగే బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, చౌడేపల్లి, జీడి నెల్లూరు, గంగవరం, గుడిపాల, గుడిపల్లె, గుర్రంకొండ, ఐరాల, కేవీబీపురం, కేవీపల్లె, కలకడ, కలికిరి, కార్వేట్ నగరం, కుప్పం, కురబలకోట, మదనపల్లె, మలకల చెరువు, నాగలాపురం, నగిరి, నిమ్మనపల్లె, పీటీఎం, పాకాల, పలమనేరు, పాలసముద్రం, పెద్దమండ్యం, పెద్దపంజాని, పెనుమూరు, పీలేరు, పిచ్చాటూరు, పొంగనూరు, పులిచెర్ల, పూతలపట్టు, పుత్తూరు, రామకుప్పం, రామసముద్రం, రేణిగుంట, రంపిచెర్ల, శాంతిపురం, సత్యవేడు, సదుం, శ్రీకాళహస్తి, తంబల్లపల్లె, తవనంపల్లె, తిరుపతి, వీకోట, వడమలపేట, వాల్మీకిపురం, వరదాయపాలెం, వెదురుకుప్పం, విజయపురం, యాదమరి, ఏర్పేడు, అలాగే ఇప్పుడు మనం పై చెప్పుకున్నటువంటి మండలాలు అన్నమాట. ఇప్పుడు మనం పై చెప్పుకున్నవి అలాగే మండలాలు మరియు ఏవైతే మున్సిపాలిటీస్ ఉంటాయో వాటికి సంబంధించి రూరల్స్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి చెప్పుకున్నాము. ఇప్పుడు మున్సిపాలిటీస్కి సంబంధించి కూడా, అంటే చిత్తూరు డిస్టిక్లో ఉన్నట్టు మున్సిపాలిటీస్లు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే చిత్తూరుకి సంబంధించి చిత్తూరుకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. తిరుపతికి సంబంధించి 48 వేకెన్సీస్ ఉన్నాయి. శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి సంబంధించి 7, మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 27, పొంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి 23 ఉన్నాయి.
పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించి 2 వేకెన్సీస్, నగిరి మున్సిపాలిటీకి 1, పుత్తూరు సంబంధించి మున్సిపాలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 736 వేకెన్సీస్కి అయితే మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వార్డు వాలంటీర్స్ మరియు గ్రామ వాలంటీర్స్ ఏవైతే ఉన్నారో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక మండలాల వైజ్గా మనం ఏవైతే చెప్పుకున్నాం, ఫస్ట్ గ్రామ వాలంటీర్ పోస్టులు ఏవైతే చెప్పుకున్నామో దానికి మీ పంచాయతీలో వేకెంటీ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక మున్సిపాలిటీ పరిధిలో అయితే మీకు ఒకవేళ ఏ వార్డు అయినా సరే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్స్ వచ్చి మనకి 6/12/2020 లోపు మీరు ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.